హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను హెయిర్ ప్యాక్ అయితే వేసుకోబోతున్నానండి. సో హెయిర్ అనేది సిల్కీగా ఉండడం కోసం, అలాగే హెయిర్ అనేది బాగా గ్రోత్ అవ్వడం కోసం నేనైతే ఈ మెంతి పిండి ప్యాక్ అయితే వేసుకుంటానండి. సో ఫస్ట్ వచ్చేసి నేను మెంతి పిండిని రెడీ చేసుకున్నాను, అది లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే మెంతి పిండి కొంచెం తీసుకొని అందులోకి ఒక నిమ్మ చెక్క అయితే స్క్వీజ్ చేసుకుంటున్నానండి. మీరు మీ మీ జుట్టును బట్టి ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే తీసుకోండి. ఓకేనా గైస్? ఇప్పుడు ఇది అయితే మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్నాక ఇదైతే హెయిర్కి అప్లై చేసుకుంటామే. హెయిర్కి అప్లై చేసుకొని ఒక గంట లేదా అరగంట పాటు ఉంచుకుంటే సరిపోతుంది. సో హెయిర్కి అప్లై చేసే ముందర హెయిర్ అనేది బాగా దువ్వుకోవాలన్నమాట, చిక్కులు లేకుండా. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసుకోవడమే. సో చూసారు కదా, నేను రాస్తూ ఉంటేనే హెయిర్ అనేది ఇంకా పొడుగ్గా అలా సాగుతూ ఉందన్నమాట. సో ఇది మాత్రం చాలా సిల్కీగా చేస్తుందండి. నాదైతే కర్లీ హెయిర్, కానీ ఈ మధ్య కొంచెం సాఫ్ట్గానే ఉందన్నమాట, ఎందుకంటే నేను ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి. చూసారా, నేను హెడ్కి కూడా రాసేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న క్లిప్ ద్వారా మీకైతే చూపిస్తాను, చూడండి. పెరుగు తీసుకున్నానండి. సో పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే మన హెయిర్ అంతా షైనీగా కనిపించేటట్టు చేస్తుంది అనమాట పెరుగు. సో పెరుగు తీసుకున్నాను. అలాగే ఈ మెంతులు వచ్చేసి ఓవర్ నైట్ మనం నానబెట్టుకోవాలండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనమాట. సో ఓవర్ నైట్ నానబెట్టిన నీళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. ఈ వాటర్ తాగితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మనకి. సో షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి ఈ వాటర్. సో ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లోకి మెంతులను అలాగే పెరుగు యాడ్ చేసి ఈ విధంగా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు నిమ్మకాయ పిండుకుంటే ఇంకా మంచిది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని అలాగే ఆల్ సింబల్ ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.